నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం. గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. గజపతి నగరం ఏఎంసీ చైర్మన్గా పివి గోపాలరాజు, వైస్ చైర్మన్గా కోరడ కృష్ణ, ఇతర పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి బాట పట్టించి లాభసాటిగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి శ్రీనివాస్తో పాటు గడిచిన సంవత్సరం కాలంలో ప్యాడీ పేమెంట్స్ అవ్వచ్చు కానీ అంటే దాని కొనుగోలు 48 గంటల్లో పేమెంట్ ఇస్తామని చెప్పి 2-3 గంటల్లోనే రైతాంగానికి పేమెంట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ గత ప్రభుత్వంలో ఉంచేసిన బకాయిలతో పాటు ఈ ప్యాడీ పేమెంట్ ఇవ్వడం, ప్రతి పంటని కూడా కాపాడుతూ ప్రతి పంటని కూడా కొనుగోలు చేస్తూ, అంతేకాకుండా సబ్సిడీ రేట్లోనే పేమెంట్లు ఇవ్వడం కానీ, విత్తనాలు ఇవ్వడం కానీ, అలాగే ఎరువులు ఇవ్వడం కానీ సకాలంలో ప్రభుత్వం స్పందిస్తూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే లాభసాటిగా రైతాంగాన్ని చేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న విషయంలో మీరందరికీ తెలిసిన విషయమే. ఒక సంవత్సరం అవుతుంది మన మంత్రులు వచ్చి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం. ఈ సంవత్సరంలో ధ్వంసాలు ఎక్కడ అవ్వలేదు. ధ్వంసాల లిస్టు చాలా పెద్ద లిస్టు. ధ్వంసాలు ఎక్కడ అవ్వలేదు. మంత్రులు రాళ్ళు విసరడం మానేశారు, ఏదైనా మేలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. మన రాష్ట్ర అసెంబ్లీలో బూతులు లేకుండా, మాకైతే మేము అదృష్టం అనుకుంటున్నాము, మేము పోటీ చేయలేదు. అప్పుడు పార్లమెంట్కి వెళ్ళాము, ప్రజా సమస్యలు మాట్లాడగలిగాం, కానీ ఆ బూతులు వినే ఆ బాలాంటి మనుషులకి తప్పిపోయిన విషయము ఆ దేవుడు కనికరించి ఆనాడు పార్లమెంట్కి పంపించారని నేను అనుకుంటా ఉన్నాను.